అందరికీ నమస్కారం. భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగం గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా చెప్తున్నాడు: అర్జున, మనం మాసిపోయిన లేదా చిరిగిపోయిన బట్టలు విడిచి కొత్త బట్టలు కట్టుకుంటాము. అలాగే జీవాత్మలు శిథిలమైన శరీరాలను విడిచిపెట్టి కొత్త దేహాలు ధరిస్తూ ఉంటాయి. దేహంతో ఉన్నప్పటికీ ఈ ఆత్మకు వికారాలు లేవు. నీవు ఇప్పుడు చేయబోతున్నది ధర్మయుద్ధం. ఈ యుద్ధంలో శరీరాలు విడిచిన వారికి ఇప్పుడు వారికున్న శరీరాల కన్నా ఉత్తమమైన స్వర్గదేహాలు లభిస్తాయని శాస్త్రం చెబుతుంది. కాబట్టి యుద్ధంలో నీ వారిని చంపుతున్నందుకు నీవు సంతోషించాలి, కానీ దుఃఖపడవలసిన పని లేదు. ఈ ఆత్మను ఆయుధాలు నరకలేవు, అగ్ని కాల్చలేదు, నీళ్లు తడపలేవు, గాలి ఎండించలేదు. అన్ని తత్వాలలో వ్యాపించే స్వభావం కల ఈ ఆత్మతత్వం సూక్ష్మమైనది కావడమే దీనికి కారణం. ఈ ఆత్మ నిత్యమైనది, అనాది అయినది, నాశనం లేనిది, సర్వత్రా వ్యాపించి ఉండేది, స్థిరమైనది, చెలించనిది, కన్ను మొదలైన ఇంద్రియాలకు కనిపించదు. ఈ ఆత్మ మనస్సుకు కూడా గోచరం కాదు. ఎవరూ దీనిని ఏమీ చేయలేరు. ఈ సంగతి తెలుసుకొని విచారం విడిచిపెట్టు అర్జున. ఒకవేళ ఈ ఆత్మ శాశ్వతమైనది కాదని, శరీరం లాగానే దీనికి చావు పుట్టుకలు ఉన్నాయని నీవు అనుకుంటున్నావేమో. అలా అనుకున్నా కూడా నీవు దుఃఖించవలసిన పని లేదు. ఎందుచేతనంటే పుట్టిన వారికి చావు తప్పదు, చచ్చిన వారు మళ్ళీ పుట్టక తప్పదు. జనన మరణాలు అనివార్యాలు. కాబట్టి ఇందుకోసం దుఃఖించి ప్రయోజనం లేదు అర్జున. ఉత్పత్తి, వినాశనం ఈ రెండూ ఉన్న వస్తువులే. వేరువేరు అవస్థలు అంతే. కానీ లేని వస్తువు ఏదీ కొత్తగా పుట్టడం లేదు. కనుక అర్జున, ఈ విచారం విడిచిపెట్టు. పైగా ఈ భూతాలన్నీ పుట్టకముందు ఎలా ఉన్నాయో తెలియదు, నశించిన తరువాత ఏమవుతాయో తెలియదు. మధ్యలో మాత్రమే వీటి విషయం తెలుస్తున్నది. అలాంటప్పుడు దీనిని గురించి విచారించడం దేనికి? అంతేకాదు, శరీరం కన్నా భిన్నమైన ఆత్మను ఒకడు ఆశ్చర్యకరమగు వస్తువులా చూస్తున్నాడు. ఎందుచేతనంటే తనకంటే ఇతరములైన సమస్త వస్తువులు సజాతీయం కాదు, విజాతీయము కాదు. అందుకే ఆశ్చర్యం. అలా చూచినవాడు మరొకరికి చెప్తున్నాడు, ఇంకొకడు వింటున్నాడు. చూడడం, చెప్పడం, వినడం అంతే తప్ప అసలు ఈ ఆత్మస్థితి ఎలాంటిదో యథార్థంగా తెలిసినవాడు ఒక్కడూ లేడు. అందరి శరీరాలలో ఉండే ఆత్మ ఎప్పుడూ నశించేది కాదు. నీవు చంపేది దేహాలను కానీ ఆత్మను కాదు. కనుక దుఃఖం దేనికి అర్జున? మరొక విషయం, ప్రాణహింస పాపం అనుకున్నావేమో. యాగాలలో బలి ఇస్తారు. జీవహింస అయినా అది ధర్మం. రోగిని రక్షించడం కోసం వైద్యుడు శస్త్రచికిత్స చేస్తాడు. అది హింసే, అయినా అది ధర్మం. ఇప్పుడు ఈ యుద్ధంలో నీవు ఎందరిని చంపినా అది పాపం కాదు. క్షత్రియుడవైన నీకు ఇది ధర్మం. దీనివల్ల నీకు మేలే కానీ కీడు లేదు. స్వధర్మాన్ని నిర్వర్తించడం శ్రేయస్కరం. దాన్ని విస్మరించడమే పాపం. నీవు కోరిన యుద్ధం కాదిది. దానంతట అదే దైవికంగా ప్రాప్తించింది.
ఈ యుద్ధం కనుక దైవికంగా ప్రాప్తించినది ఈ యుద్ధం. కనుకనే ఇది ధర్మయుద్ధం. ఇలాంటిది అందరికీ ప్రాప్తించదు. స్వర్గ సుఖాలు తెచ్చిపెట్టే ఈ యుద్ధం అయాచితంగా నీకు సంప్రాప్తించింది. యుద్ధం చేయకపోతే నీవు స్వధర్మాన్ని విడిచిన వాడవవుతావు. ఆచంద్రార్కమైన కీర్తి పోగొట్టుకుంటావు. పైగా నీకు పాపం చుట్టుకుంటుంది. వీరుడవని సూర్యుడవని అందరి చేత పొగడ్తలు అందుకున్న నీవు అంతులేని అపకీర్తి పాలవుతావు. అలాంటి అపఖ్యాతి కన్నా మరణం మేలు. కరుణ, జాలి, బంధుప్రీతి వీటి వల్లనే యుద్ధం మానుకున్నాను కదా, నాకు అపకీర్తి ఎలా వస్తుంది అని అంటావేమో, చెప్తాను విను. కర్ణ, దుర్యోధనాది మహావీరులంతా నీవు గొప్ప పరాక్రమశాలివని ఇంతకాలం అనుకుంటూ వచ్చారు. తీరా యుద్ధం వచ్చేసరికి చేతగాని వాడిలా నీవు ఊరుకోవడం చూసి శత్రువులకు భయపడ్డావని, పిరికితనంతో యుద్ధం మానుకున్నావని వారంతా అనుకుంటారు. ఎందుచేతనంటే ఆత్మబంధువులే కానీ, ప్రాణ స్నేహితులే కానీ సూర్యుడెప్పుడు యుద్ధం నుండి తప్పుకోడు. వీరి సామర్థ్యం ఇంతే అని నీ శత్రువులు నిన్ను అనరాని మాటలంటారు, నిన్ను చులకనగా చూస్తారు. అంతకన్నా దుఃఖం ఏముంది చెప్పు. అలా కాక ఈ ధర్మయుద్ధంలో శత్రువులను ఎదుర్కొన్నావు అంటే ఏ విధంగా చూసినా నీకు మేలే కలుగుతుంది. విరోధులు నిన్ను చంపితే నీవు శాశ్వతమైన స్వర్గ సుఖాలు పొందుతావు. లేక నీవే విరోధులను హతమార్చినట్లయితే రాజ్యభోగాలు అనుభవిస్తావు. దాయాదులను చంపగా వచ్చిన రాజ్యభోగాలు ఎక్కువ అంటావేమో. అవును, ఎక్కువే. కేవలం రాజ్యమే కాదు, ఫలాపేక్ష లేకుండా చేసే యుద్ధం ధర్మం. అది మోక్ష సాధనం. కనుక నీకు భూలోక సౌఖ్యాలతో పాటు మోక్షం కూడా లభిస్తుంది. అందుకే యుద్ధం చెయ్యి. అర్జున, ఆత్మజ్ఞానం కలవాడవై పోరాటంలో సంభవించే జయాపజయాలను, లాభ నష్టాలను, సుఖ దుఃఖాలను సమానంగా భరిస్తూ బుద్ధిని వికలం కానీయక కేవలం ఇది నా కర్తవ్యం అని అనుకొని యుద్ధం చెయ్యవయ్యా. అలా చేస్తే నిన్ను పాపం అంటదు. అర్జున, ఇంతవరకు నీకు ఆత్మతత్వజ్ఞానం గురించి చెప్పాను. ఇక కర్మయోగ జ్ఞానం గురించి చెప్తాను విను. అర్జున, జ్ఞానం ప్రసాదించే ఈ కర్మయోగం చాలా గొప్పది. ఈశ్వరుని ఆరాధించడం కోసం కర్మలు ఆచరించాలి. అదే సమాధి యోగం అవుతుంది. దానివల్ల సిద్ధి, జ్ఞానం లభిస్తాయి. దాంతో పుణ్య పాప బంధాలన్నీ వదిలిపోతాయి. కర్మలను విడిచిపెట్టకుండానే కర్మబంధాలను తెంచుకోవచ్చు. ఈ కర్మనిష్టతో ప్రతిఫలం ఆశించకుండా ఈశ్వరార్పణం అనుకుంటూ ఆచరించే ఈ కర్మయోగం ఎప్పుడూ వ్యర్థం కాదు. వ్యాధికి చికిత్స చేస్తుంటే వ్యాధి ఎక్కువై అనేక చిక్కులు తటస్థిస్తాయి. అలాంటి ఇబ్బందులేవి ఈ కర్మయోగంలో ఉండవు. ఈ పని మొదలుపెట్టి మధ్యలో వదిలివేస్తే దోషం కలుగుతుంది. కానీ ఈ కర్మనిష్టలో అలాంటి దోషం లేదు. పైగా ధర్మాన్ని కొంచెం అనుష్ఠించిన గొప్ప ఫలితం కలుగుతుంది. సంసార భయం తొలగిపోతుంది. అర్జున, మోక్షం మీద ఇచ్చ ఉన్నవారికి శాస్త్రీయమైన అన్ని కర్మలలోనూ నిశ్చయ రూపమైన జ్ఞానం ఒకటిగానే ఉంటుంది. ఇవన్నీ మోక్షం కోసం ఉద్దేశించినవి కావడమే ఇందుకు కారణం. అయితే ఆత్మస్వరూపాన్ని గురించి ఒక నిశ్చయమైన బుద్ధి లేకుండా అది కావాలి, ఇది కావాలి అని కోరుతూ కర్మలు ఆచరించే వారి బుద్ధులు రకరకాలుగా ఉంటాయి. వాటికి అంతం అనేది కూడా ఉండదు. మోక్షం కోరేవారికి ఆత్మతత్వం ఒక నిశ్చయ రూపంలో ఉంటుంది కనుక
దాని ప్రకారమే వారు కర్మలను అనుష్ఠిస్తారు. నాకు డబ్బు కావాలి, పిల్లలు కావాలి అని ఇలాంటి కోరికలున్న వారి బుద్ధి నిశ్చయమైంది కాదు, అది స్థిరంగా ఉండదు. పైగా ఈ కోరికలకు అంతూ పంతూ ఉండదు. ఒకటి వస్తే మరొక దానికోసం, అది లభిస్తే ఇంకొక దానికోసం, ఇలా మానవుడు జీవితమంతా దేనికో ఒకదానికి ప్రాకులాడుతూ అశాంతితో పరుగులు తీస్తూ ఉంటాడు. కానీ మోక్షార్థికి అన్ని కర్మలు మోక్షం కోసమే సాధనాలు. అర్జున, సత్వరజస్తమో గుణాల వల్ల కలిగిన సంసార స్వరూపాన్ని తెలియజేసేవి వేదాలు. సత్వగుణం ఎక్కువగా ఉన్నవారు మోక్షం మాత్రం కోరుతారు. రజస్తమో గుణాలు అధికంగా కలవారు స్వర్గాది సుఖాలను అపేక్షిస్తారు. కాబట్టి ఎవరి గుణాలకు తగినట్లుగా వారికి హితవు చెప్పేవి వేదాలు. నీలో ఇప్పుడు సత్వగుణమే ప్రధానంగా ఉన్నది. నీవు దానినే వృద్ధి చేసుకో. సత్వగుణం ఎక్కువ కావడం వల్ల తక్కిన రజోగుణం, తమోగుణం నశించిపోతాయి. నీవు శుద్ధ సాత్వికుడవు అవుతావు. సంసార బంధాలు, భ్రమలు, మోహాలు అన్నీ విడిచిపెడతావు. ఆత్మస్వరూపం ఏమిటో బాగా తెలుసుకుంటావు. అది తెలిసినప్పుడు నీకు ఎలాంటి దుఃఖము ఉండదు. పాపపుణ్యాలు నిన్ను అంటవు. అర్జున, వేదాలలో చెప్పినదంతా అందరికీ ఉపాదేయం కాదు. చెరువు నిండా నీరు ఉంటుంది. దప్పికతో ఉన్నవాడు దాహం తీరేంత వరకే నీళ్లు తాగుతాడు, కానీ చెరువు నీరంతా తాగడు కదా. దాహం లేని వాడికి ఆ నీళ్లతో పనిలేదు కదా. స్నానం చేసేవాడు స్నానం చేస్తాడు, బట్టలు ఉతుక్కునేవాడు బట్టలు ఉతుక్కుంటాడు. ఇలా ఎవరికి ఏది అవసరమో ఆ అవసరం తీర్చుకుంటారు చెరువు నీళ్లతో. వేదాలు కూడా అంతే. అన్ని విషయాలు గల వేదాలలోనూ ఎవరికి కావలసిన విధంగా వారు ఉపయోగించుకుంటారు. మోక్షం కోరేవాడు మోక్ష సాధనం ఎంతవరకో అంతవరకే వేదాలను ఉపాదేయంగా గ్రహిస్తాడు. అర్జున, శృతులు అనేక రకాల కర్మలను ప్రతిపాదిస్తున్నాయి. ఈ కర్మలు నిత్యము, నైమిత్తికము, కామ్యము అని 3 విధాలు. వీటి ఫలితాలు వేరువేరుగా ఉంటాయి. సత్వగుణం కలవాడిని, మోక్షార్థివి అయిన నీకు కర్మలపై మాత్రమే అధికారం ఉంటుంది. వాటి ఫలితాలపై ఎప్పుడూ అధికారం లేదు. ఒక ఫలితాన్ని ఆశించి చేసే కర్మ బంధాలకు కారణం. ఏ ఫలితమో కోరక కేవలం కర్మలు చేయడం నిష్కామ కర్మ. అలాంటి నిష్కామ కర్మలు చేయడం నన్ను ఆరాధించడమే అవుతుంది. కాబట్టి అది మోక్షహేతు. కర్మలకు కానీ వాటి ఫలితాలకు కానీ నీవు ఎప్పుడూ కారణం కాకూడదు. కాబట్టి నీవు చేసే పనులన్నింటికీ నిన్నే నీవు కారణంగా అనుసంధించుకోవడం తప్పు. ఇక ఆత్మ అంటావేమో. ఆత్మ కనిపించినప్పటికీ ఆ కర్తృత్వం పరమాత్మ అధీనమై ఉంటుంది. పైగా ఆత్మకు గల కొన్ని పనులు కూడా సత్వరజస్తమో గుణాల వల్ల కలిగినవే, కానీ స్వతహాగా సిద్ధించినవి కావు. ఈ విషయం తెలుసుకొని యుద్ధం చెయ్యి. అది నీ పని. యుద్ధం చేయను అని అనడానికి నీకు అధికారం లేదు. అర్జున, విన్నావా? యోగివై కర్మలు ఆచరించు. ఫలితం ఏమైనా దానితో నీకు పని లేదు. సిద్ధి, అసిద్ధి ఈ రెంటిలో సమానమైన చిత్తం కలిగి ఉండడమే యోగం. దాన్నే బుద్ధి యోగం అంటారు. ఈ యోగంతో చేసే కర్మ అన్నిటికన్నా గొప్పది. ఇతర కామ్యకర్మలన్నీ నికృష్టమైనవి. బుద్ధి యోగంతో చేసే కర్మ సమస్త సాంసారిక దుఃఖాలను పోగొట్టి పరమ పురుషార్థ లక్షణమైన మోక్షాన్ని ప్రసాదిస్తుంది. అర్జున, ఈ బుద్ధి యోగంతో కర్మలు చేసేవాడు జన్మజన్మల నుండి వచ్చే
సంచితాలకు అంతులేని బంధనాలకు కారణమై పాపపుణ్యాలను త్యజిస్తాడు. అతనికి పునర్జన్మ ఉండదు, శాశ్వతమైన మోక్షం సిద్ధిస్తుంది. అర్జున, ఎప్పుడైతే నీకు ఈ బుద్ధి యోగం పట్టుబడుతుందో ఆ క్షణంలోనే నీకు మోహం తొలగిపోతుంది. ఫలితంతో నిమిత్తం లేని కర్మ వల్ల నీ మనస్సు నిర్మలము నిశ్చలము అవుతుంది. ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానంతో కర్మయోగం అనుష్ఠిస్తే జ్ఞాననిష్ట ప్రాప్తిస్తుంది. అలాంటి జ్ఞాననిష్ఠుణ్ణే స్థితప్రజ్ఞుడు అంటారు. ఆ స్థితప్రజ్ఞత వల్ల ఆత్మావలోకనాన్ని సాధిస్తావు అర్జున అని కృష్ణుడు అర్జునునకు చెప్పాడు. మిగిలిన అంశాలు ఇంకొక వీడియోలో చెప్పుకుందాం.